షేక్పేట్ డివిజన్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ కి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టార్ట్ అయిపోయిందన్న బయటికి తీసుకొచ్చి నుంచోని దాదిరత్తలు కొట్టేస్తారు. రెండు రాష్ట్రాల నుంచి రౌడీలు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఒక రౌడీ కాబట్టి రౌడీ ఎంత అరాచకం ఇది. మన బీహారా మందే ఫస్ట్ ఉంటుంది, బీహార్ కూడా తర్వాత. ఈ సిచ్యువేషన్ అవుతున్నాయి కూడా ఎంత హ్యాపీగా, ఎంత సైలెంట్గా, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. మా గోపన్న ఉన్నప్పుడు మా కుటుంబాలన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ రోజు అరాచకాన్ని చూస్తే బయటికి రావాలంటే భయం అవుతుంది. ఎలా మీద ఎదురుస్తున్నారు. రోడ్డులో కూర్చున్న వాళ్ళు బయటికి తీసుకొచ్చి నుంచోని దాదిరత్తలు కొట్టేస్తారు. రెండు రాష్ట్రాల నుంచి రౌడీలు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఒక రౌడీ కాబట్టి రౌడీ ఎంత అరాచకం ఇది. మన బీహారా మందే ఫస్ట్ ఉంటుంది, బీహార్ కూడా తర్వాత. ఈ సిచ్యువేషన్ అవుతున్నాయి కూడా ఎంత హ్యాపీగా, ఎంత సైలెంట్గా, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. మా గోపన్న ఉన్నప్పుడు మా కుటుంబాలన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ రోజు అరాచకాన్ని చూస్తే బయటికి రావాలంటే భయం అవుతుంది. ఎలా మీద ఎదురుస్తున్నారు. రోడ్డులో కూర్చున్న వాళ్ళు రైట్, మనం చూస్తున్నాం షేక్పేట్ డివిజన్ లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ కి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, అసలు ఏంటి షేక్పేట్ డివిజన్ లో ఏం జరిగింది? అజీం, ఏదైతే షేక్పేట్ డివిజన్ పోలీస్ స్టేషన్ పోలింగ్ కేంద్రం వద్ద లాఠీచార్జ్ చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ 4, 5, 6, 7, 8 బూత్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కూడా పోలింగ్ స్టేషన్ వద్ద ఉండడంతో బీఆర్ఎస్ నేతలను అక్కడ ఉండకూడదని చెప్పి కూడా పోలీసులు అభ్యంతరం తెలపడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఏదైతే మాటల యుద్ధం జరిగింది, ఆ మాటల యుద్ధం కాస్త పెరిగి తోపులాటగా మారింది. ఈ నేపథ్యంలో లాఠీచార్జ్ చేసి పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అందరినీ కూడా చెదరగొట్టిన పరిస్థితి జరిగింది. అయితే కొద్దిసేపటి వరకు ఏదైతే 4, 5, 6, 7 బూత్ల వద్ద మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఏదైతే మాటల యుద్ధం, అలాగే ఏదైతే తోపులాటలు జరగడంతో పోలీసులు ఈ రకమైనటువంటి చర్యలు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే 100 మీటర్స్ లోపు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు, అందులో పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉండడానికి వీల్లేదనే ఒక నిబంధన ఏదైతే ఉంటుందో అది దీని నేపథ్యంలోనే కేవలం మేము చెకింగ్ చేయడానికి వచ్చాం, కేవలం మేము ఒకసారి పరిశీలించి వెళ్ళడానికి వచ్చామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ లోపలికి వెళ్ళాలంటే ఏజెంట్లు అయి ఉండాలి, లేదంటే ఓటర్ అయి ఉండాలి, ఇలాంటిది ఏమీ లేవు, సో మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఏదైతే పోలీసులు వారు చెప్పడంతో కూడా వారు ససేమీ రావడంతో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఏదైతే తోపులాట చూసుకుంది. సో తప్పని పరిస్థితుల్లో ఏదైతే పోలీసులు అయితే లాఠీచార్జ్ చేసి ఏదైతే చెదరగొట్టినటువంటి పరిస్థితి మనం షేక్పేట్ డివిజన్లో చూసాము. ఇక దీంతోపాటు కృష్ణానగర్ పోలింగ్ బూత్ దగ్గర కూడా ఏదైతే ఫేక్ ఐడీలతో కాంగ్రెస్ నేతలు దొంగోట్లు వేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సునీత అక్కడ ధర్నా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చాలామంది ఏదైతే కృష్ణానగర్ ఏరియాలో చాలామంది ఫేక్ ఐడి కార్డ్స్తో ఓట్లు వేస్తున్నారు, సో చాలా గుర్తించి అవి పోలీసులకు కానీ ఎన్నికల అధికారికి తెలిపినా కానీ పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సునీత కాస్త ఆగ్రహానికి గురై ఒకటేసారి అక్కడ ధర్నా కూడా కూర్చోవడం కూడా జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాస్త తోపులాట కానీ మాటవిద్ధం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ వాతావరణం కొన్ని
పోలింగ్ బూత్ల వద్ద ఏదైతే మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో చివరి నిమిషంలో ఎవరైతే లైన్లో నిల్చుంటారో వారందరికీ కూడా ఓటింగ్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చివరి నిమిషంలో లైన్లో ఉండే వారంతా కూడా నిజమైనటువంటి వారా, ఓట్లు ఉన్నటువంటి వారైనా, ఫేక్ ఐడీలతో వచ్చినటువంటి వారా, ఇవన్నీ గుర్తించి లోపలికి పంపాల్సిన అవసరం ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ ఎవరికైతే ప్రతిదీ కూడా, ఎందుకంటే అక్కడ పోలింగ్కి సంబంధించినటువంటి బూతుల వారీగా కూడా ఏదైతే ఏర్పాటు చేయడం జరిగింది, దాంట్లో వారి నంబరు, వారి ఫేసు, వారి ఐడికి సంబంధించి వారి అడ్రస్ అన్నీ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా చివరి దశకు చేరుకునేటువంటి సమయంలో కొన్ని ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్న పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది